హాయ్, వెల్కమ్ టు అభిభవి ఛానల్. ఈరోజు మనం బెండకాయ మసాలా కర్రీ తయారు చేసుకుందాము. తయారీ విధానం చూద్దాము. ముందుగా ఒక మిక్సీ బౌల్ తీసుకొని ఒక 5 వెల్లుల్లి రెబ్బలు అయితే వేసుకున్నాను. కొంచెం అల్లం ముక్కలుగా చేసి వేసుకున్నాను. అలానే 2 లవంగాలు అయితే వేసుకున్నాను. కొంచెం దాల్చిన చెక్క వేసుకున్నాను. సగం ఉల్లిపాయ అయితే కట్ చేసి వేసుకున్నాను. ఒక ఫుల్ స్పూన్ అయితే కారం వేసుకున్నాను. 2 స్పూన్ల ధనియా పౌడర్ అయితే వేసుకుంటున్నాను. వీటన్నిటిని మెత్తగా పేస్ట్ అయితే చేసుకుందాం మనము. చూడండి, ఇలా మెత్తగా చేసుకోవాలి. ఇప్పుడైతే ఒక ప్యాన్ తీసుకుందాము. స్టవ్ వెలిగించుకుందాము. ఇందులో కొంచెం ఆయిల్ వేసుకుందాము. ఇప్పుడు నేనైతే 1/2 కేజీ బెండకాయలు అయితే తీసుకుంటున్నాను. వాటిని శుభ్రంగా కడుక్కొని తుడుచుకొని కట్ చేసుకుని పెట్టుకున్నాను నేనైతే. ఇప్పుడు ఆయిల్లో వేయించుకుందాము ఈ బెండకాయ ముక్కల్ని. ఇందులో కొంచెం పసుపు, కొంచెం ఉప్పు వేసుకుందాము. ఇలా బెండకాయలు మనము ఆయిల్లో వేయించుకోవడం వల్ల దీంట్లో పచ్చివాసన అయితే పోతుందండి. ఉప్పు బాగా పడుతుంది బెండకాయ ముక్కలకి. అప్పుడు కర్రీ బాగుంటుంది టేస్ట్ అయితే. కొద్దిసేపు అలా వేయించుకుందాము. చూడండి, ఇలా వేయించుకున్నాక మనం వీటన్నిటిని ఒక ప్లేట్లోకి అయితే తీసుకుందాము. ఇప్పుడు అదే ప్యాన్లో ఇంకొంచెం ఆయిల్ అయితే వేసుకుందాము. ఇప్పుడు ఇందులోకి మనం పోపు గింజలు అయితే వేసుకుందాము. ఆయిల్ వేడయ్యాక కొన్ని ఆవాలు, కొంచెం జీలకర్ర అయితే వేసుకుందాము. ఇందులోనే కొంచెం ఉద్దిపప్పు, శనగపప్పు అయితే వేసుకుంటున్నాను. కొంచెం కరివేపాకు, ఒక ఎండుమిర్చి తుంచి వేసుకున్నాను. ఇవి వేగాక మనం కొంచెం ఒక హాఫ్ ఆనియన్ కట్ చేసి వేసుకున్నాను. వీటిని కొద్దిగా వేపుకుందాము. నేను 2 టమాటాలను అయితే పేస్ట్ చేసి వేసుకున్నానండి. పేస్ట్ చేసుకోవడం వల్ల మన గ్రేవీ వస్తుంది ఈ బెండకాయ కర్రీకి. ఈ పచ్చివాసన పోయేంత వరకు మనం టమాటాను అయితే వేయించుకుందాము. ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు వేసుకుందాము. వీటన్నిటిని కలుపుకుందాము. ఈ టమాటా ఉడికాక మనం ఇందులోకి ముందుగా మిక్సీ పట్టిన మసాలా అయితే వేసుకుందాము. మసాలా వేసుకొని బాగా కలుపుకుందాము. కలుపుకున్నాక మనం వేయించి పెట్టుకున్న బెండకాయ ముక్కల్ని దీంట్లో వేసుకొని బాగా కలుపుకుందాము. బాగా మసాలా ముక్కలకు పట్టేలా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ కర్రీ ఉడకడానికి సరిపడా నీరైతే వేసుకుందాం మనము. నేను గ్లాస్తో వేసుకుంటున్నాను. వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం ఇందులో కొంచెం సాల్ట్ అయితే వేసుకుందాము. ముందుగా మనం బెండకాయ ముక్కలు వేయించేప్పుడు వేసుకున్నాం కదా. ఇప్పుడు ఇంకొంచెం వేసుకొని ఉప్పు చూసుకుందాము. సరిపోకుంటే ఇంకొంచెం వేసుకోవచ్చు. ఇప్పుడు దీనికి మూత పెట్టి ఒక 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో అయితే మనం ఉడికిద్దాము. ఇప్పుడు బాగా ఉడుకుతుంది. చూద్దాము. చూడండి, బెండకాయ అయితే బాగా ఉడికిపోయింది. ఇంతే అండి కర్రీ. ఇప్పుడు మనం కొత్తిమీర వేసుకుందాము. చూడండి, టేస్టీ బెండకాయ మసాలా కర్రీ తయారైంది. ఇది రోటీ, చపాతీలోకి కూడా బాగుంటుందండి. అలానే రైస్లోకి, రాగి ముద్దలోకి కూడా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.